ఆరంభము అంతము లేనిదంటూ ఈ ప్రకృతిలో ఏదీ లేదు, ఒక్క దేవుడు తప్ప. అందుకే ఆయన అన్నారు, ఆదియు నేనే అంతము నేనే అన్నారు. ఆయన తప్ప ఇక్కడ ఆది అంతము లేనిదంటూ ఏది ఉండదు. ప్రకృతి అంతా ఒకానొక దినాన అంతమైపోతుంది. ఈ సంగతి మనందరికీ తెలుసు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునట్టి ఆ మహాదినపు దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు అన్నాడు. అంటే పంచభూతాలు ఒకానొక దినాన మిక్కుటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయి అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. ఒకనాటి జొరాస్ట్రియన్ మతం దగ్గర నుంచి హీబ్రూ గ్రంథకర్తలు దేవుని వలన పిలుపు నొందిన వారై మోషే మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు దేవుని చేత ఏర్పరచబడి ఆయన మాటలు గ్రంథస్థం చేశారో, దేవోక్తులు యూదుల పరము చేయబడిను అని వ్రాయబడిన మాట ప్రకారంగా ఎంతమంది గ్రంథస్థం చేశారో వారు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతం వారు, ప్రతి విశ్వాసం వారు నమ్ముతున్నటువంటి విషయం, వన్ ఫైన్ డే మనమందరం కూడా ముక్తిని పొందుకుంటాం. ఒకానొక దినం రాబోతుంది. ఆ దినాన భయంకరమైనటువంటి ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయ కాలంలో ఈ ప్రకృతి లయమైపోతుంది. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు మీరు నిందారహితులై, యథార్థవంతులై, జ్ఞానవంతులై, పాప మార్గాలను విడిచిపెట్టి, భ్రష్ట మార్గాలను విడిచిపెట్టి, నీతి మార్గాలను అనుసరించి నడవండి అని అనేక సందర్భాలలో దేవుడు వ్రాయించటం, అనేక మత గ్రంథాలలో అనేక ఇతర విశ్వాసాలకు చెందినవారు కూడా ఈ విషయాన్ని నమ్మడం, వారు కూడా వారి వారి గ్రంథాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించటం, ఆయా విషయాలను బట్టి మనకు తెలుసు. ఇవన్నీ మనకు అనుభవం ఉన్నటువంటి విషయాలు, పరిచయం ఉన్నటువంటి విషయాలు. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, ఏదో ఒక రోజు నేను ఈ దేహాన్ని విడిచిపెడతాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాను. ఏదో ఒక రోజు నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు, ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని, నా బంధుగణాన్ని, నా ఇంటిని, నాకున్న సమస్తాన్ని విడనాడి, ఆత్మకు చావు లేదు కనుక, ఆత్మకు మరణం లేదు కనుక, ఆత్మగా నేను ఒక మహాలోకానికి వెళ్ళబోతున్నాను. ఈ కట్టెలో నేను ఉన్నంతకాలమే ఉంటాను. ఇది నాకు స్థిర నివాసం కాదు, ఇది వట్టి గూడు మాత్రమే. ఈ గూడులో ఒక ఆత్మగా నేను బ్రతుకుతున్నాను. ఈ గూడును విడనాడే దినం ఒకటి రాబోతుందని ప్రతి క్రైస్తవ విశ్వాసి నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాడు. ఎక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో క్రైస్తవుడు అనబడేవాడు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇదే నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. మీరు, నేను, మనమందరం, మన బోధ వింటున్నవారు, సత్యాన్ని ఆశ్రయిస్తున్నవారు, సత్యాన్ని నేర్చుకుంటున్నవారు అందరూ కూడా ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసం. ఒకానొక దినాన నేను గురి వద్దకు వెళ్ళబోతున్నాను, గమ్యస్థానాన్ని చేరుకోబోతున్నాను. అందుకే ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ప్రతిదానికి ముగింపు ఉంది. మానవ జీవితానికి ఆరంభం ఉంది, మానవ జీవితానికి ముగింపు ఉంది. నీ జీవితానికి ఒక బర్త్డేతో ఆరంభం మొదలైంది, అలాగే నీ డెత్ డేతో దానికి ముగింపు అవుతుంది. ఇది పచ్చి నిజం. ఇది మన జనన దినం, అలాగే మన మరణ దినం, ఈ రెండింటి మధ్య జీవనం నడుస్తుంది. ఈ సంగతి మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనం అందరం ఎదురు చూస్తున్నట్టుగా ఒక దినం రాబోతుంది అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఒక దినం సంభవించబోతోంది. ఆ దినాన ఒక విపత్తు ఈ లోకం మీదకు వస్తుంది. ఆ విపత్తు రావడానికి ముందే మానవులు జాగ్రత్త పడాలి. ఇది ఈనాటి విషయం కాదు. ప్రారంభ కాలం నుండి కూడా ఇలాంటి సంఘటనలు అడపాదడపా చాలా ప్రాంతాలలో ప్రాంతీయంగా జరిగాయి, లేదా దేశీయంగా జరిగాయి. అవి అలాగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకసారి జరగలేదు, కానీ ఆయా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం జలప్రళయాన్ని తీసుకుంటే, నోవహు దినాలలో సంభవించినటువంటి జలప్రళయం, ఆ జలప్రళయం ప్రపంచమంతటి మీదకి వచ్చినట్టుగా, ఆ ఉగ్రత దినాన చాలామంది హతమైపోయినట్టుగా, వారు తినుచు, తాగుచు, అమ్ముచు, కొనుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు, భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. వాళ్ళందరూ కూడా మృతులయ్యారు, హతులయ్యారు, సజీవంగా సమాధి అయ్యారు, జల సమాధి. అలాంటి ఒక భయానకమైన ఉత్పాతం ఆనాటి ప్రళయకాలంలో సంభవించింది అనేది మనకు తెలిసినటువంటి సత్యం. మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే,
సొదొమ గొమొర్రా అది మాత్రం ప్రాంతీయంగా సంభవించినటువంటి సంఘటన. అది కూడా ఒక రకంగా ప్రళయం అనే చెప్పుకోవాలి. ఆ ప్రాంత వాసులందరికీ అది ప్రళయమే. ఎలాంటి ప్రళయం? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్మలేదు, దేవుని మాట నమ్మలేదు, దేవుని ఆలోచన వారికి వినబడలేదు, వారు భక్తి కలిగి లేరు, వారి జీవితంలో యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. భయానకమైన కామ విలాపాల చేత, అపవిత్ర కార్యాల చేత తమ శరీరాల్ని పాడు చేసుకుంటూ, దేవుని మాటకు విలువనివ్వకుండా, దేవుని ఆలోచనకు విలువనివ్వకుండా ఇష్టానుసారంగా బ్రతకటం వారి వంతు అయింది. అలాంటి దుస్థితిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ఆ టైంకి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తినుచు తాగుచు సంతోషిస్తూ సుఖిస్తూ ఆనందిస్తూ ఉన్న తరుణంలో ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిశాయి. ఆ అగ్ని గంధకాలు కురవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా పొగవలే ఆవరించి ఒక దోమము వలె పైకి లేచి భయంకరంగా పరిస్థితి మారిపోయింది. వాళ్ళందరూ హతులయ్యారు, వాళ్ళందరూ చచ్చిపోయారు అనే సంగతి బైబిల్ గ్రంథం మనకి వివరిస్తుంది. ఇలాగా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలకు ఈ విపత్తులు లేదా ఈ ప్రళయం సంభవించడం మనకు తెలుసు, చాలాసార్లు మనం చూసాం. కానీ ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా ఒక ఎండ్ డేకి వెళ్ళబోతోంది, ఒక చివరి దినానికి వెళ్ళబోతోంది. మనిషికి ఎలాగైతే చివరి దినం ఉందో అలాగే ప్రపంచానికి కూడా ఒక చివరి దినం నిర్ణయింపబడింది. ఆ చివరి దినం ఏ వాక్యం అయితే సమస్తాన్ని సృజించిందో ఆ వాక్యము ద్వారానే సంభవించబోతోంది అని బైబిలు స్పష్టీకరిస్తోంది. ప్రతి విశ్వాసి గమనించాలి. అది నేను బ్రతుకుండగా సంభవిస్తుందా, నేను చనిపోయాక సంభవిస్తుందా, ఎప్పుడు సంభవిస్తుందని ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. ఏది ఎప్పుడు జరగబోతోందో, ఏది ఎలా జరగబోతోందో ఎవరికి తెలియదు. కానీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అని అన్నట్టుగా ఆనాడున్న కొరింథు పట్టణంలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి లేఖలో యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అన్నట్టుగా మనం ఆ వచనాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏ యుగాంతమందు ఉన్నారో అలాగే మనం కూడా ఒక యుగాంతంలోనే ఉన్నాం. ఈ అంతం ఎప్పుడు సంభవిస్తుంది అనేది దేవునికి తప్ప మనకి తెలీదు. దేవునికి తప్ప ఇక ప్రపంచంలో ఎవ్వరికీ దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి జరుగుతున్నటువంటి సంభవాలు, పెరిగిపోతున్నటువంటి పాపం, పెరిగిపోతున్నటువంటి అక్రమాలు, స్వార్థం, మనుషుల్లో గూడు కట్టుకుంటున్నటువంటి ఈ యొక్క జుగుప్సాకరమైనటువంటి భయానకమైన పరిస్థితులు, అజితేంద్రియత్వం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఈ భయానకమైన పరిస్థితులన్నీ ఎక్కడికి దారితీస్తాయంటే ఏదో ఒక వినాశనానికే దారితీస్తాయి. ఏదో ఒక వినాశనం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ వినాశనం వల్ల మనిషి ఉనికి కోల్పోతాడు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఎందుకంటే ఒకానొక మాట మనం చదువుతాం ఆదికాండంలో, దేవుడు నరులను చేసినందుకు సంతాపపడెను, తన హృదయంలో నొచ్చుకొనెను అని వ్రాయబడింది. నరులను చేసినందుకు సంతాపపడెను, తన హృదయంలో నొచ్చుకొనెను, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని వ్రాయబడింది. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నిజమే, దేవుడు కూడా సహనంతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు. మనిషికి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మనిషిలో మార్పు రాలేదు, మనిషి జ్ఞానవంతుడు కాలేదు, మనిషిలో భయం పుట్టలేదు, భక్తి కలగలేదు, యథార్థత నిలబడలేదు. అది మంచు వలె అలా కనబడింది, మరలా మాయమైపోయింది. ఒకవేళ భక్తి పుట్టినా అది లోక సంబంధమైన అవసరాల కోసం పుడుతుంది తప్ప నిజంగా దేవుని మీద భక్తితో, నిజంగా దేవుని మీద ప్రేమతో, నిజంగా దేవుని మీద భయంతో అది కలగట్లేదు అనేది మనకి అర్థమవుతుంది. అయితే నేటి దినాలలో ఈ విషయాన్ని ఎరిగినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుని కోసం పనిచేస్తారు, దేవుని కోసం బ్రతుకుతారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. వాళ్ళు దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఆరాటపడతారు. తమ జీవితంలో దేవునికి పాలిభాగం ఇస్తారు. తమ శరీరాలు సజీవయాగంగా సమర్పిస్తారు. తమ ఆలోచన దేవుని వలన కలుగుతుందా లేదా పరీక్షించుకుంటారు. అది దేవుని ఆలోచన అయితే దేవునికి లోబడతారు, దేవుని ప్రేరణ అయితే దేవునికి విధేయత చూపిస్తారు. వారు బ్రతుకు కాలం అంతయు కూడా దేవుని పనిలోనే ఉంటారు, దేవుని పనిలోనే చనిపోతారు. వాళ్ళు విశ్వాసులు. మరి ఈ విశ్వాసులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ దినం ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ విశ్వాసులకు కూడా లేదు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్తారు, ఆ దినం ఎప్పుడు వచ్చినో మనుష్య కుమారుడైనను ఆ దూతలైనను ఎరుగరు అంటారు, ఆయన ఇంకా శరీరధారిగా ఉన్నప్పుడు. అది ఎప్పుడు జరగబోతోందో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
కానీ ఒక ప్రళయకాలం అనేది ఒకటి రాబోతుంది, ఒక భయానకమైన పరిస్థితి ప్రపంచంలో నెలకొనబోతోంది అనేది సాక్ష్యార్థమై సంభవిస్తున్నటువంటి సంగతులను అర్థం చేసుకుంటున్నప్పుడు మనం గమనించవచ్చు, జాగ్రత్త పడవచ్చు. ఆ కాలంలో కూడా వసంతకాలము వచ్చినప్పుడు ఏం జరగబోతోందో, మేఘాలు ఆవరించినప్పుడు వర్షం కురబోయే పరిస్థితులు వస్తాయో రావో మీరు ఎలా కనిపెట్టగలరో, ఇలాంటి ఉదాహరణలు, ఒలీవ చెట్టు అంజూరపు చెట్టు చిగురిస్తుంది, అలా చిగురించినప్పుడు ఏం జరగబోతోందో, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఉపమానాలు, అంటే ఉదాహరణలు, సూచనలు. కరెక్ట్ వర్డ్ ఏంటంటే సూచనలు. ఈ సూచనలు చూసినప్పుడైనా మీరు జాగ్రత్త పడండి అని ఆనాడున్న ప్రజలకు చెప్పారు ఆయన. అంటే ప్రతి సందర్భంలో కూడా మానవుడు జ్ఞానము కలిగి వివేకము కలిగి కొవ్వొత్తి వలె తన జీవితం కరిగిపోతుంది కనుక ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన కలిగి ముందుకు కదలాలి, లేకపోతే నష్టపోతాడు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇక ఈ మధ్యకాలంలోనే కాదు, 2012 యుగాంతం అని ఒక వార్త బయటకు వచ్చినప్పుడు ప్రపంచం కలవరపడింది. కరోనా సమయంలో ఇదొక భయానకమైన ఉగ్రత, ఇక ప్రపంచం ఇక్కడతో తుడిచిపెట్టుకుపోద్ది, ఈ వ్యాధి అందరినీ కబళిస్తుంది, చైనా అయిపోద్ది, ఇండియా అయిపోద్ది, ఆస్ట్రేలియా అయిపోద్ది, అమెరికా అయిపోద్ది అంటూ అత్యంత భయానకమైన వాతావరణాలు క్రియేట్ చేసి ఆ భయోత్పాతాన్ని ప్రజల మీదకి తీసుకొచ్చి ఇక అయిపోయిందన్నారు కరోనా టైంలో కూడా. అలాగే చాలా సందర్భాల్లో చాలా సంఘటనల్లో 2000లో అయిపోద్ది అన్నారు, 1990లో అయిపోద్ది అన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాలు రాశారు. అయితే ఇప్పుడు మరొక వార్త తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడానికి లెవియథాన్ అని బైబిల్లో ఒక ఘట సర్పం గురించి వ్రాయబడింది. దాన్ని తెలుగు బైబిల్లో మకరము అన్నారు. మకరం అంటే మనకు తెలిసింది మొసలి అని. మకరం అంటే ఏం తెలుసు మనకి? మొసలని తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ ప్రత్యేకమైన ఆ జీవి, దాని పేరు లెవియథాన్. క్రూక్డ్ సర్పెంట్ అంటారు. క్రూక్డ్ సర్పెంట్ అంటే అదొక ప్రమాదకరమైన జీవి, అదొక భయానకమైన జీవి, అది దేవుని వలన సృష్టింపబడినటువంటి జీవి. అదొక సముద్ర జీవిగా ఉంది, అలాగే భూ వాతావరణంలో కూడా నివసించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నట్టుగా కొన్ని వచనాల్లో వ్రాయబడింది. అలాంటి ఒక ప్రమాదకరమైన జీవి దేవుని వలన సృష్టింపబడినట్టుగా దాన్ని హీబ్రూ గ్రంథకర్తలు లివియథాన్ అన్నారు. దాన్ని లెవియథాన్ అంటారు. తెలుగులో తర్జుమా చేసినప్పుడు మకరము, తీవ్రమైన మకరము అని తర్జుమా చేశారు. ఇప్పుడు కొన్ని తర్జుమాలు చేస్తున్నప్పుడు కొన్ని పదాలు వివరించడానికి ఆనాటి గ్రంథకర్తలకు కూడా అవకాశాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని ఎలా వివరించాలి అని అంటే కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పదం అన్ని భాషలలోకి తర్జుమా అవటానికి అన్ని భాషల వాళ్ళకి అలవాటు కానిదైతే, కొత్తగా వచ్చిందైతే దాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు అనే డైలమాలో ప్రజలు పడిపోతారు. అప్పుడు దానికి ఒక పేరు సృష్టించాల్సి వస్తుంది. కొత్త దానికి ఏం సృష్టించాలి? ఒక పేరు సృష్టించాలి. ఎందుకంటే ఆ భాష వారికి అది కొత్తది, ఆ భాష వారు అప్పటి వరకు దాన్ని చూడలేదు. అర్థమైందా? ఇప్పుడు టీవీ అంటాం, టీవీ, లేదా టెలివిజన్ అంటారు. టెలివిజన్ అది ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారు. మన తెలుగులోకి వచ్చిన తర్వాత దానికి ఏమని పేరు పెట్టాలి? టీవీ లేదా టెలివిజన్. దానికి తెలుగులో ఏమనాలి ఇప్పుడు దాన్ని? అంటే ఇప్పుడు మనం కొత్త పదాన్ని వెతుక్కోవాలి. ఆ కొత్త పదాన్ని వెతుక్కొని ఏమని చెప్పాలి ఇప్పుడు తెలుగులో? ఎవరికైనా ఐడియా ఉందా? టీవీని తెలుగులో ఏమంటారు? దూరదర్శిని అని పేరు పెట్టారు. అంటే దూరంగా ఉన్నదాన్ని దగ్గరుండి ఇక్కడుండి దర్శించవచ్చు కాబట్టి దూరదర్శిని అని పేరు పెట్టారు. దాన్నే మన వాళ్ళు తీసుకుని ఛానల్ నేమ్ పెట్టి గవర్నమెంట్ దూరదర్శన్ అని ఛానల్కి నేమ్ పెట్టి మనం దూరదర్శన్లో చూస్తూ వచ్చేవాళ్ళం. మనకు దూరదర్శన్ ఛానల్ వచ్చేదా? అందులో ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేవి, మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇలాగా ఒక కొత్తది వచ్చినప్పుడు దానికి ఏదో ఒక పేరు పెట్టాలి. అలాగే ఇప్పుడు మకరము అని ఎందుకు పేరు పెట్టారంటే వీళ్ళు హీబ్రూ బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు హీబ్రూ గ్రంథకర్తలు ఏదైతే రాశారో అది చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి. లెవియథాన్ అని ఉంది, అందులో లెవియథాన్ అని ఉంది. దాని గురించి చదువుతున్నప్పుడు, దాని గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు, ఓహో
ఇది కొంచెం మన మొసల్లాగా కనబడుతుంది, దాని పులుసులు అన్నాడు, దాని పళ్ళు అన్నాడు, దాని బలం అన్నాడు, ఇదంతా కొంచెం మనకి మొసల్లాగా కనబడుతుంది కనుక మకరము అని ట్రాన్స్లేట్ చేసేస్తే అయిపోద్ది, ప్రజలకు అర్థం అవుద్దని తెలుగు వాళ్ళు ఏం చేశారంటే మకరము అని ట్రాన్స్లేట్ చేశారు యోగ గ్రంథంలో. యెషయా గ్రంథంలో కూడా మకరం అనే ఉంటుంది, ఇక కీర్తనల గ్రంథంలో కూడా మకరం అనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇప్పుడు అది ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఓవర్ ఫిష్ అని ఒక సముద్ర జీవి ఒకటి ఉంటుంది, ఓవర్ ఫిష్ అంటారు దాన్ని. ఆ సముద్ర జీవి సముద్ర అంతర్భాగాలలో నివసిస్తుంది. అది కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుందట. ఆ ఓవర్ ఫిష్ అనేది ఎప్పుడో కానీ బయటికి రాదట. అది ఎప్పుడో అంతర్భాగాల్లోనే తప్ప, ఏదైనా భయంకరమైన విపత్తు ప్రళయం సంభవిస్తే తప్ప బయటికి రాదనే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. అది కొన్ని విశ్వాసాల్లో ఉంది. అది ఈ ఫిష్ కానీ బయటకు వచ్చిందా అది ఎంతో ప్రమాదం సంభవిస్తే తప్ప అది బయటికి రాదు అని ఒక నమ్మకం ఉంది. దాన్ని ఏ ఫిష్ అంటారు? ఓవర్ ఫిష్ అంటారు, రైట్. సో ఈ ఫిష్ అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అలాగే కొన్ని సముద్ర తీర ప్రాంతాలకు విపరీతంగా ఈ దాన్ని ఏమంటారు తిమింగళాలు కొట్టుకు రావడం, ఇవెందుకు బయటకు వచ్చేసాయి, ఏం జరుగుతుంది సముద్ర అంతర్భాగాలలో అనే ఒక ఆలోచన మనుషులకు రావడం, దీనివల్ల ఇదేదో ప్రళయానికి సంకేతం, ఏదో విపత్తు జరగబోతోంది, ఏదో భయోత్పాతం కలగబోతోంది అని ప్రజలందరూ విశ్వసించడం మొదలుపెట్టారు చాలామంది. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలామంది వీటి మీద చర్చ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి మీద చర్చ జరుగుతోంది, ఏంటో ఏదో జరగబోతోంది, అందుకే ఇలాగ అయిపోతుందని విశ్వాసాలకు చెందిన వాళ్ళు, అంటే పురాతన విశ్వాసాలకు చెందిన వాళ్ళు వీటి గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు యూదుల గ్రంథాల్లో ఏముంది, ఆ పాత గ్రంథాల్లో, అలాగే ఇతర విశ్వాసాలకు చెందినటువంటి పుస్తకాలు ఏం చెప్తున్నాయి, చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తోంది, నూతన నిబంధన ఏం చెప్తోంది, ఇలాగా వెతకటం మొదలుపెట్టారు, వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా వివరిస్తున్నారు. రకరకాల వివరణలు సమాజంలో చోటు చేసుకునే ఒక వచనం చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుండి. దానియేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. దానియేలు గ్రంథం అందరూ తీయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు అన్నాడు. ఇది ఏ రాజ్యం అంటే యేసు ప్రభు రాజ్యం అని మనందరికీ తెలుసు. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆ రాజ్యం నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఈ మాట పట్టుకుని చాలామంది ఏమనుకుంటున్నారంటే, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు రాజ్యం నిలిచి ఉంటుంది అన్నాడు కాబట్టి సూర్యుడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నారు. ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు అంటే అర్థం ఏంటి? ఒక ఎండ్ ఉండబోతోంది అనే మాట ఆ పదంలోనే కనబడుతుంది మనకి. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఎంతకాలం అయితే ఆకాశంలో కనబడతా ఉంటాడో అంతవరకు, ఆ తర్వాత ఆ రాజ్యం ఎత్తబడుతుంది అని కొరింథీ పత్రికలో వివరిస్తాడు. ఆ రాజ్యం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఆ రాజ్యం తండ్రికి అప్పగించబడుతుంది, అది దేవుని సన్నిధికి వెళ్ళబోతుంది. 15వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నట్టుగా ఆ దినం సమీపించే సమయానికి దేవుడు ఆ లెవియతాన్ అనే క్రూర సర్పాన్ని బయటికి తీసుకొస్తాడు. అది సముద్రంలో ఉంటుంది, అది చాలా భయానకమైన జీవి, అది ఎక్కడో అంతర్భాగాలలో నివసిస్తుంది, అది ఎప్పటివరకు ప్రపంచం కంటికి కనబడదు. అలాగే కనబడదనే కాదు, కోకస్ ప్లేట్ అని మీరు చూడొచ్చు. దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉండే కోకస్ ప్లేట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఈ ప్లేట్ చూసి చాలామంది ఇదే ఆ లెవియతాన్ రూపం, ఇదే ఆకారం, ఇక్కడ ఆ లెవియతాన్ ఉండే ప్రాంతం ఇది. ఎందుకంటే అక్కడ అగ్నిపర్వతాలు బద్దలై ఎక్కువ లావా వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఈ కోకస్ ప్లేట్ ఎక్కడైతే ఉందో, ఈ సముద్రాంతర్భాగాల్లో ఏదైతే ఈ పలకలు ఉన్నాయో అక్కడే ఆ మహాభయంకరమైనటువంటి క్రూర సర్పం ఉంటుంది. దాని ద్వారానే సునామీలు వస్తున్నాయి, దానివల్లే ఈ విపత్తులన్నీ సంభవిస్తున్నాయి అని ఒక వాదన పుట్టించిన వారు కూడా ఉన్నారు. అంటే పైనుంచి స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళకి అది అలా సర్పం రూపంలో కనబడద్దు అనమాట, ఆకారం అలా కనబడద్దు పైనుంచి చూస్తుంటే. సో కాబట్టి ఇదే అది అన్నట్టుగా
ఆ వాదన వినిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు మనం దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఉందా లేదా బైబిల్లో? అంటే మీరు ఏం ఫిక్స్ అవ్వచ్చు? ఉగ్రత అనేది ఉంటుంది, అది మాత్రం ఫిక్స్. రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే ఉగ్రత రాబోతుంది అనేది మాత్రం పచ్చి నిజం. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయనేది పచ్చి నిజం. దేవుడు వ్రాయించినటువంటి మార్పులేని సత్యం, మారని సత్యం. ఆ సత్యానికి మనందరం కట్టుబడాలి. అది మన విశ్వాసంలో ఉంది, మన నిరీక్షణలో ఉంది. మనం అది నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. రాబో ఉగ్రతను తప్పించుకోవాలన్న ఆలోచనతో ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి దేవుని వైపు చూస్తూ, ఆయన మార్గాలలో నడుస్తూ, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ, విశ్వాసులందరితో పాటు కలిసి కష్టపడుతూ దేవుని కార్యాభివృద్ధి కొరకు ముందుకు కదులుతూ, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు కాబట్టి ఇతరులకు కూడా జ్ఞానాన్ని పరిచయం చేస్తూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ లెవియతాన్ అనే ఆ క్రూర సర్పం, మీరు ఆ ఊహా చిత్రాలు చూడొచ్చు స్క్రీన్ మీద. అదొక డ్రాగన్ లాగా, ఒక డైనోసర్ లాగా. ఆ లెవియతాన్ అనే ఊహా చిత్రం ఏదైతే ఉందో, అది దాని మీద అగ్ని మండుతూ ఉంటుందని, దాని నోటి నుండి జ్వాలలు బయటకు వస్తూ ఉంటాయని. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే గ్రంథంలో వ్రాయబడిన విషయం అయితే వాస్తవమే. గ్రంథంలో వ్రాయబడిన విషయం పచ్చి నిజం. దేవుడు వ్రాయించాడు. ఆ మాటలు ఉన్నాయి, యోబు గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు. అవి మనం చూస్తాం గ్రంథంలో. అవి వ్రాయబడిన సంగతులే, అవే అబద్ధాలు కాదు, నిజంగానే వ్రాయబడ్డాయి. అయితే అవి ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటి వెనక దేవుని సంకల్పం ఏంటి, దాని గురించి ఎందుకు యోబుకి చెప్పాలనుకుంటున్నాడు. 40 అధ్యాయంలో కూడా యోబుకి చెప్తాడు, 41వ అధ్యాయంలో కూడా యోబు గారికి చెప్తాడు. అంతకు ముందు నుంచి కూడా దేవుని ఆలోచన ఏంటంటే, యోబుకి అతని స్నేహితులకి ఆయనను గూర్చినటువంటి మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. అది ఏంటది? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే తప్ప ఆయన ప్రచండమైన మహాజ్ఞానాన్ని, దిక్కులు పెక్కటిల్లేటువంటి ఆయన అపారమైన శక్తిని గ్రహించగలిగేటువంటి స్థితి వాళ్ళకి లేదు, ఆ మట్టి మెదడుకి లేదు. దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అంతెందుకు, ఇప్పటికే ఈ విశ్వాంతరాలలో బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అత్యంత ప్రమాదకరమైనవి. బ్లాక్ హోల్స్ అంటే ప్రతి ఒక్కరూ వాటికి భయపడతారు. సముద్రంలో సుడిగుండాలకు, పెద్ద పెద్ద సుడిగుండాలకు నావికులు ఎలాగైతే భయపడతారు, ఎందుకంటే ఆ సుడిగుండంలో పడ్డామంటే ఇంక మళ్ళీ పైకి లేవడం అనేది ఉండదు, అంత అగాధంలోకి తీసుకెళ్ళిపోద్ది అది పెద్ద సుడిగుండం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి సుడిగుండాల మాదిరిగా ఉండేటువంటి బ్లాక్ హోల్స్, చీకటి బిలాలు అంటాడు. వాటి గురించి కూడా యోధా పత్రికలో చెప్తాడు. యోధా పత్రికలో వ్రాయబడింది వాటి గురించి. అంతరిక్ష శాస్త్రంలో చెప్పబడేటువంటి సంగతులు ఇవి, చీకటి బిలాలు. ఆ చీకటి బిలాలు ఎంత ప్రమాదకరమైనవో ఇప్పటికీ శాస్త్ర ప్రపంచం వాటికి భయపడుతూనే ఉంటుంది. వాటి గురించిన ఇంకా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. దేన్నైనా సరే లోపల అబ్జర్వ్ చేసేసుకోగలదు, దేన్నైనా మింగేయగలదు, దేన్నైనా లయం చేసేయగలదు, దేన్నైనా నాశనం చేసేయగలదు. మొత్తం సౌర కుటుంబాన్ని మింగేయగలిగేటువంటి బిలాలు ఉన్నాయి, చీకటి బిలాలు. ఇక వాటి గురించి ఆలోచించడానికి మట్టి మెదడు సరిపోదు. వాటి గురించి ఆలోచించడానికే మట్టి మెదడు సరిపోకపోతే దేవుని గురించి ఇంకెంత ఆలోచించగలం మనం అంటే, ఆ దేవుని శక్తిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో దీన్ని బట్టి మనం భక్తి పారవశ్యం ఎలాంటిదో, భక్తిలో ఉండడం ఎలాంటిదో మనం గమనించగలగాలి. దేవుడు అంటే ఏదో చిన్నోడు అన్నట్టు మనం చెప్తే, నువ్వు అలా కూర్చోంటే అలాగా, ఇలా కూర్చోంటే ఇలాగ, మనం ఏదో గద్దిచ్చేస్తే, అది ఖండించేస్తే, అలా ఇప్పుడు దేవుని గురించి ఆలోచించకూడదు. అది దేవుడు అంటే మహాశక్తి. దేవుడు అంటే మహాశక్తి అంతే. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఒక పవర్ అంతే. అలాగే అర్థం చేసుకోవాలి తప్ప ఏదో మనం మన చేతిలో పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా, మనది గదిలో బంధించేయచ్చు అన్నట్టుగా అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు అన్నాడు సొలొమోను గారు. ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటాడు. రైట్. సో ఇవి అయితే వాస్తవాలు. అలాగే చాలామంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళ తవ్వకాల్లో కొన్ని శిలాజాలు కనుక్కున్నారు. అలాగే కొన్ని స్కెలిటన్స్ కూడా వచ్చాయి. ఆ స్కెలిటన్స్, ఆ శిలాజాలు ఏంటంటే, ఇప్పుడు లేని ఒక జీవి ఒకప్పుడు ఉండేది, దాని పేరు డైనోసార్ లేదా డ్రాగన్.
ఇప్పుడు లేదు కానది, కానీ ఒకప్పుడు ఈ భూమి మీద ఉండేది కాబట్టే ఆ ఎముకలు, వాటి తాలూకా శిలాజాలు, వాటి తాలూకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తవ్వకాల్లో లభ్యమవుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఈ డైనోసార్స్ అంతరించిపోయాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఈ జీవులు ఉండేవి. ఈ జీవులు భూమి మీద ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఉండేవి అనడానికి ఏంటయ్యా మీ దగ్గర ఉన్న ఆధారం అంటే, ఇదిగో మాకు దొరికినటువంటి ఈ త్రవ్వకాల్లో దొరికినటువంటి ఈ శిలాజాలు, తవ్వకాల్లో దొరికినటువంటి ఈ శిథిలాల్లో దొరికినటువంటి మాకు సంబంధించిన ఎముకలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము కనిపెట్టాము అని చెప్పారు ప్రపంచానికి. వాటిని బట్టి కొన్ని మ్యూజియంస్లో కూడా ఇలాంటివి పెట్టడం మనందరికీ తెలుసు. హైదరాబాద్లో కూడా ఒక మ్యూజియంలో ఒక డైనోసార్ స్కెలిటన్ ఉంటుంది. సో ఇలాంటి స్కెలిటన్స్ ఎక్కడికక్కడ పెట్టి ఉండేవి, ఒకప్పుడు ఉండేవి అని ప్రపంచానికి చూపిస్తున్నారు, ప్రపంచానికి చెప్తున్నారు. అంటే డైనోసార్స్ అంతరించిపోయాయి, కానీ డైనోసార్స్ ఏం చేసేవి? ఈ భూమి మీద నివాసం చేసేవి, ఒకప్పుడు ఉండేవి. ఇది పచ్చి నిజం. రైట్. అయితే ఇప్పుడు మనం గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా చూడండి. గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు యోబును ప్రశ్నిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మాట్లాడతారు. అదేమంటే యోబు గ్రంథం 41వ అధ్యాయము. యోబు గ్రంథం 41వ అధ్యాయం అందరూ తీయండి. యోబు గ్రంథం 41వ అధ్యాయము. అంటే 39 నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆయన. అలాగే 38లో కూడా అంతరిక్షానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది అంతరిక్షానికి సంబంధించి, తర్వాత జీవులకు సంబంధించి. ఆ తర్వాత 41వ అధ్యాయంలో నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా అంటాడు ఆయన. ఏమంటున్నాడు? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా అన్నాడు. ఈ మకరమును గాలముతో బయటికి లాగగలవా అంటే మనం మొసలి అనుకుంటాం. ఆబ్వియస్లీ మకరం అనగానే మనకు తెలిసింది ఏంటి? మొసలిని గాలంతో బయటికి లాగగలవా అంటున్నాడు అని అనుకుంటాం. కానీ మనం హీబ్రూ ట్రాన్స్లేషన్లోకి వెళితే అక్కడ లెవియతాన్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? లెవియతాన్ అని ఉంటుంది. మకరము అని ఉండదు, అంటే క్రొకొడైల్ అని ఉండదు. లెవియతాన్ అంటుంది, లివియతాన్ హీబ్రూలో. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్లేషన్లో అన్నీ కరెక్ట్గా చెప్పటానికి కొన్ని సందర్భాలలో వీలు పడదు. అంతెందుకు, దీన్ని ఏమంటున్నాం మనం? సెల్ ఫోను. తెలుగులో చెప్పండి, తెలుగులో అందరికీ తెలీదు. ఆకాశవాణి అంటే రేడియో, ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి వినిపించే స్వరము. దానికి అలా ట్రాన్స్లేట్ చేసుకున్నాం మనం. ఆడు రేడియో అన్నాడు చక్కగా, మనం ఏమన్నాం? ఆకాశము నుండి వినబడే స్వరము. అందుకే ఆకాశవాణి. మనకు అదే తెలుసు ఆ భాషలో. మన భాషలో ఇంక అంతకంటే లేదు, అందుకని అంతవరకు మనకు అర్థమయ్యే భాష. అలాగే చరవాణి అంటాం దీన్ని. షాప్ దగ్గరికి లేవండి ఒక మంచి చరవాణి ఇవ్వండి అంటే ఆడికి తెలీదు. అలాగంటే వాళ్ళకి అర్థం కాదు. కొన్ని మనకి తెలీదు. కొన్ని పదాలు మనకు అర్థం కావు. అంటే వాటికి ట్రాన్స్లేషన్లో ఏం చెప్పాలో కూడా తెలీదు. దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలరా నాయన అనేది కూడా తెలీదు. అలా ఉంటాయి కొన్ని. సో అలాగా ఇప్పుడు ఈ లెవియతాన్ అనే దాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, తెలుగు వారికి లేదా ఇతర భాషల వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏమని ట్రాన్స్లేట్ చేశారు? మకరము అని ట్రాన్స్లేట్ చేశారు. సరే, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అన్నాడు. నాలుక త్రాడు అంటే తాడంటే ఒక పగ్గం అనుకోవచ్చు. పగ్గం వేసి లాగలేనంత పెద్ద నాలుక మొసలుకుంటుందా? చెప్పండి. పగ్గం వేసి లాగలేనంత పెద్ద నాలుక మొసలుకుంటుందా? ఉండదు. అంటే ఇదేదో పెద్దదే, మొసలి కంటే కూడా పెద్దదే. నెక్స్ట్, గాలం వేసి బయటికి లాగలేవా అంటే మొసలను ఆటలాడించేస్తున్నారు కదా. థాయిలాండ్లో మొసలతో ఫీట్లు చేస్తారు, దాంతో ఆటలాడిస్తారు, సర్కస్ చేసినట్టు చేయిస్తారు వాటితో. ఇంకా థాయిలాండే కాదు, చాలా దేశాల్లో ఉన్నాయి మొసలతో ఆటలాడించడం. ఒకడు ఆ మధ్య మీరు ఇంటర్నెట్లో వీడియో చూసే ఉంటారు, డైరెక్ట్ తల తీసుకెళ్ళి మొసలు నోట్లో పెట్టి తీస్తుంటాడు. అది అలా పెట్టి కూర్చుంటుంది. మనకు భయం వేద్దరు, నాయన ఇలాగందంటే తలకాయ పుచ్చకాయలు పగిలిపోద్దరా నాయన, ఇంకెందుకు పని చేయను అనిపిస్తుంది.
కాబట్టి ఇది ఓన్లీ మొసల గురించే చెప్పాడు అని అనుకోవడానికి లేదు ఇక్కడ. మకరం అన్నట్టు. తర్వాత చూడండి, నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా అన్నాడు 2వ వచనంలో. నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా, దాని దవడకు గాలం ఎక్కించగలవా అంటే నువ్వు చేయలేవు. గలవా అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదని చెప్తున్నాడు ఇక్కడ. అంతరిక్షం గురించి మాట్లాడినా, ఇతర జీవరాశుల గురించి మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నీ వల్ల కాదు అనే విషయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత అది నీతో ఏమైనా విన్నపాలు చేస్తుందా? నిన్నేమైనా అడుగుతుందా? అది నిన్నేమైనా రిక్వెస్ట్లు పెట్టుకుంటుందా? నీకు మృదువైన మాటలు నీతో బలుకుతుందా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లది నీతో నిబంధన చేయునా? నిజమే. ఇప్పుడు శాశ్వతంగా దాసులుగా చేసుకునే అవకాశం ఉందా లేదా భూమి మీద చాలా జీవుల్ని? సింహం అంటే అడవికి రాజు, కానీ శాశ్వతంగా దాసుడిగా చేసుకున్నారా లేదా? సింహాలని లోపల బంధించి పడేశారు. శాశ్వత దాసులు అని అర్థం. ఇంకా పులి శాశ్వత దాసులు అని అర్థం. ఇంకా పులులు, సింహాలు, ఏనుగుతో సైకిల్ దొక్కిస్తున్నారు మనుషులు. దాని లెవెల్ ఏంటి? దాని రేంజ్ ఏంటి? దాని గొప్పతనం ఏంటి? ఆ తొండం ఎట్టు కొడితే ఎక్కడ పడతామో తెలీదు. దాని కాలు కానీ మీద పడిందా రక్తం కక్కు చచ్చిపోవాలి. అది భరించలేని బరువు ఉంటుంది అది. అయినా కూడా దాన్ని ఏం దాసురాలిగా చేసుకుని ఏం చేస్తున్నారు? దాంతో సైకిళ్ళు దొక్కిస్తున్నారు మనుషులు. మరి ఈ భూమి మీద ఏ జీవిని వదిలేడు మనిషి? ఏ జీవిని వదలడు. ఎందుకంటే దేవుని నిబంధనలో అది భాగం కనుక, దేవుని చిత్తంలో అది భాగం కనుక. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, నీవు దాని దాసుడిగా చేసుకోలేవు, నిబంధన నీతో చేయదు అది. అలాగే ఒక పెట్టతో ఆటలాడినట్టు దాంతో నువ్వు ఆటలు ఆడలేవు. నీ కన్యకలు ఆటలు ఆడుకోవడానికి దాన్ని ఏమైనా కట్టేయగలవా అన్నాడు. ఏనుగుని కట్టేశాం, సింహాన్ని కట్టేశాం, పులిని కట్టేశాం, హిప్పోపొటమస్ని కట్టేశాం, ఇంకా బలమైన ఖడ్గమృగాన్ని కూడా కట్టేశాం. అన్నిటినీ కట్టేస్తున్నాం. దేని పడితే దాన్ని కట్టేశాం. ఇంకేం కట్టలేదు. ఇంకేమున్నాయి గొప్ప జీవులు? పక్షులు, పెద్ద పెద్ద పక్షులు కట్టిపడేశాం. తోడేళ్ళు లోపల పడేశారు. ఎలుగుబంట్లు బంధించేశారు జూలో. తిమింగలాలను కూడా పట్టి తెచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద తిమింగలాలను కూడా ఏం చేశారు? పట్టి తెచ్చేశారు. ఏం వదలలేదు. అన్నీ ఎట్టు జట్టు చుట్టిపడేశారు మనుషులు. అన్నింటినీ వశం చేసేసుకున్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నీవు దాన్ని కట్టేయగలవా అని అడిగాడు. నీ కన్యకలు ఆడుకొనుటకై దానిని కట్టివేసేదవా అంటే నీకు ఆ శక్తి ఉందా అని అడుగుతున్నట్టు ఇక్కడ. బాగా గమనించండి. నీకు ఆ శక్తి ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. అలాగే బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా, వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా అని అన్నాడు. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా అన్నాడు. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? ఇనుప శూలాలు అంటే ఎంతంత ఉంటాయి? చాలా పెద్దవి ఉంటాయిగా. అవి గుచ్చలేవా? అండ్ మొసలకు గుచ్చలేమా? మొసలకి ఎందుకు గుచ్చలేము? గుచ్చేయచ్చుగా. అది ఎంత పెద్ద మొసలైనా గుచ్చొచ్చు. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యేసి చూడు, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకునే ఎడల నువ్వు చేయి కూడా వేయలేవు అన్నాడు. అంటే ఏదో ఉంది మొత్తం మీద, ఇదేదో భయానకమైనదే ఉంది అని మనకు అర్థం అవుతుంది చదువుతుంటే. అమ్మో, దాని మీద చేయి కూడా వేయలేవు నువ్వు, వేసి చూడు ఎలా ఉంటుందో అన్నాడు. దాన్ని చూచుటకు మనుష్యులు దాన్ని చూచినప్పుడట, అరే దీన్ని మనం ఏదో రకంగా వశం చేసేసుకోవచ్చు అన్న ఆశ వదిలేసుకుంటారట. దేన్ని చూసి ఆశ వదిలేసుకున్నాం మనం ఇప్పటివరకు? కొదమసింహాలు, దీన్ని మనం కంట్రోల్ చేయలేం అని ఎవడని అన్నాడు. ఇటు మనిషి కట్టిపడేశారు. మదపుటేనుగు మనం కంట్రోల్ చేయలేం అన్నాడా? మీదెక్కి కూర్చున్నాడు, చంపేశాడు. అడవి పంది మనం కంట్రోల్ చేయలేమన్నాడా? ఒండుకు తినేస్తున్నాడు చాలామంది. ఏముంది ఇంకా? జిరాఫీ, అది ఇంకా లోకువా. ఏమున్నాయి చెప్పండి? ఖడ్గమృగాలను పట్టేశాడు, విష సర్పాలను పట్టేశాడు, కొండ చిలమలను పట్టేశాడు, ఆనకొండలను పట్టేశాడు. వదిలాడు? తిమింగలాలను పట్టేశాడు. ఏది వదల్లా. కానీ ఇక్కడ మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, దాన్ని చూచినప్పుడట మనుషులు దానిని వశపరుచుకొందుమన్న ఆశ వదిలేస్తారట. ఇంకా ఆశ ఉండదట. అమ్మో, దీన్ని మనం వశం చేసుకోగలం,
దీన్ని మనం కంట్రోల్ చేయగలం, దీన్ని మనం కట్టి బంధించేయగలం, దీన్ని మనం జూలో పెట్టేయగలం, లేకపోతే దీన్ని ఎక్కడైనా దాచగలం అన్న ఆశ మనుషులు ఏం చేస్తారట, వదిలేస్తారు అన్నాడు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోవును కదా. అంటే దాని పొడలు అలా ఉంటాయన్నమాట. పొడల వంటి ఒక జీవి, దాని నిండా అలాంటి పొడలు ఉన్నాయి. అది చూస్తేనే మనిషికి ఏమైపోద్ది, గుండెలు అవిసిపోతాయి అని వ్రాయబడింది. అలాంటి ఒక భయానకమైన జీవిని గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అంటే అది కనబడితే మిన్నకుండి పారిపోవడం తప్పితే దాన్ని రేపుదాం అనుకునే శూరుడు ఎవడు లేడట. రేపితే ఉండడు అనమాట, దానికి కంటబడితే ఉండడు, అందుకని కంటబడ్డట. నెక్స్ట్, అట్లుండగా, అది దేవుని ఆలోచన, అట్లుండగా నేను చేసిన దాన్ని రేపటానికే మీకు శక్తి లేనప్పుడు నా ఎదుట నిలవగలవాడెవడో అన్నాడు. ఇది దేవుని శక్తి, మీరు అర్థం చేసుకోవాలి. ఇది దేవుని శక్తి. నేను చేసిన ఒక జీవిని రేపటానికే మీకేమి లేదు, ఆ శూరుడు, అలాంటి శూరుడు లేడు. అలాంటిది నా ఎదుట ఎవడు నిలవగలడు అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా చదువుదాం. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చాడా? ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతయు నాదే కదా, నాదే, ఎవరిది కాదు ఇది. నేను ఎప్పుడో చెప్పాను, మొన్న డిబేట్లో కూడా చెప్పాను, ఈ ప్రపంచంలో ఆయనది తప్ప ఎవరిది ఏమీ లేదు, మొత్తం ఆయనదే. సాతాను అబ్బసొత్తు ఏమీ లేదు ఇక్కడ అని చెప్పాను లేదా? ఈ మన కంటికి కనిపించే దృశ్య పదార్థాలు కానీ అదృశ్య పదార్థాలు కానీ సమస్తం మీద ఉన్న సింబల్ ఎవరిది? దేవునిది. ఇది అర్థమైన వాడు జ్ఞాని. దేవునిది తప్పి ప్రపంచంలో ఏది అపవాదిది లేదు, వాడిది కాదు అసలు. దేని మీద వాడికి ఆధిపత్యం లేదు, అంతా మన తండ్రిదే, మన తండ్రి సొత్తు. రైట్. చదువుదాం కిందకి. దాని అవయములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండను అని అన్నారు. ఎవడైనా దాని పైకవచమును లాగివేయగలడా అన్నాడు. మొసలి పైకవచాన్ని లాగేశారా, లాగలేదా? ఎప్పుడో లాగేశారు. మొసలిని తినేస్తున్నారు. మొన్న మధ్య థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక మార్కెట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, చూస్తే పెద్ద రాడ్ కింద మంట, మొసలు తిరుగుతుంది ఇలాగా. వారిని మన చికెన్ ఇలా తిప్పుతారు మనోళ్ళు, కోడిని గట్టి తిప్పుతారు ఇలాగా. ఈడేం తిప్పుతున్నాడు, పెద్ద మొసలు ఉంది, నాకంటే పెద్ద ఉంటుంది అది, దానికి కట్టి తిప్పుతున్నాడు. ఒక రాడ్కి గుచ్చేసాడు, దాన్ని లోపల నుంచి రాడ్డు గుచ్చేసి తోకలోంచి వచ్చేసింది, తిప్పుతున్నాడు. చక్క తింటారు ఇప్పుడు ముక్కలు కోసుకొని. అంటే లాగేశారు, లాగడం తినేస్తున్నారు. అంటే మకరం అంటే ఇప్పుడు ఏమని కాదని ఫిక్స్ అయిపోయాం మనం. ఇది మొసలు కాదు బాబు, మాకు అర్థమైపోయింది. మా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు లివియతాన్ అన్న పదాన్ని ఎలా వివరించాలో తెలియక మొసలి మకరము అన్నారు తప్ప, ఇదైతే వాస్తవానికి మొసలైతే కాదు. దాని అవయములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకొక మౌనముగా ఉండను. ఎవడైనా దాని పైకవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? తలపెట్టగలడా అనలేదు, మొసలి నోట్లో తలపెట్టగలడా అనలేదు. దాని 2 దవడల నడిమికి మధ్యలోనికి, అంటే అది నోరు తెరిస్తే ఆ మధ్యలోకి వెళ్ళి నిలబడగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉందా అంటే అది మనిషి నోరు, అది నోరు తెరిస్తే మనిషి నిలబడగలిగే అవకాశం ఉంది. అంత పెద్ద దవడలు ఉంటాయి దానికి, అంత పెద్ద దవడలు ఉంటాయి దానికి. ఆ మధ్యలోకి వెళ్ళి ఎవడైనా నిలబడగలడా అని అడుగుతున్నాడు. దాని ముఖద్వారములను తెరవగలవాడెవడన్నాడు. ముఖద్వారం అంటే ఎంట్రీ డోర్. మనం ముఖద్వారం అన్న పదాన్ని ఎక్కడ వాడతాం? ఇంటి గుమ్మానికి వాడతాం. ముఖద్వారం అంటే ఇంటి ముందున్న పెద్ద గుమ్మం అని. దానికో పెద్ద గుమ్మం ఉందట, అదే దాని నోరు. దాని నోటిని ఎవడైనాను తెరవగలడా? పెద్ద గుమ్మాన్ని ఎవడైనా తెరవగలడా? ముఖద్వారాన్ని అన్నాడు. దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము, ఎవరునూ తీయలేని ముద్ర చేతవి సంతన చేయబడి ఉన్నవి. అంటే ఎవరునూ తీయలేని ఒక ముద్ర దానికి వేయబడిందట. ఎవరునూ తీయలేనంటే ఎవ్వడూ తీయలేడు. నో వన్ కెన్ ఓపెన్ దట్. ఎవ్వడు తీయలేడు. అలాంటి ముద్ర దానికి వేయబడిందట గ్రంథం చెబుతోంది. నమ్మాలి ఇంకా దేవుని మాట ఇది. సాక్షాత్తు దేవుడు యోబుతో చెబుతున్న మాట.
సాక్షాత్తు దేవుని స్వరం యోబుతో మాట్లాడుతుంది. ఎవడునూ తీయలేని ముద్ర చేతవి సంతన చేయబడి ఉన్నవి, అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు, ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప సఖ్యము కాకుండా ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తొమ్మగా వెలుగు ప్రకాశిస్తుందట. ఏడు తుమ్మితే వెలుగు ప్రకాశిస్తుందట. అంటే పిడుగులాగనమాట. ఉరుమురిమితే ఏమవుతుంది? మెరుపు వస్తుంది. అలాగే తుమ్మితే ఏమొస్తుందట? మెరుపు వస్తుందట. తుమ్మితే మెరుపు వచ్చే జీవులు ఎక్కడున్నాయి? మొసలు తుమ్మితే మెరుపు వస్తుందా? ఏం రాదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కనులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అన్నాడు. దాని నోట నుండి ఏం బయలుదేరును? జ్వాలలు బయలుదేరును. అంటే నోట్లో నుంచి అగ్నిని చిమ్మగలదు. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. దాని మెడ బలమునకు స్థానం అంటే అంత పెద్ద మెడ ఉంటుంది, అంత పెద్ద మెడ ఉంటుంది అని చెప్తున్నాడు. దాని మెడ బలమునకు స్థానం, అతి పెద్ద మెడ కలిగిన జీవి, అంత బలమైన జీవి. నేను అలాంటి దాన్ని సృష్టించానని దేవుడే వ్రాయించాడు ఇక్కడ. మీరు గమనించండి, డైనోసార్స్ గురించి కానివ్వండి, డ్రాగన్స్ గురించి కానివ్వండి, సముద్రపు ఈ సముద్ర రాక్షస్ అంటారు దీన్ని. ఈ లెవియతాన్ అనే దానికి ఉన్న మరో పేరంటే సముద్ర రాక్షసి, సీ మాన్స్టర్ అంటారు. సీ మాన్స్టర్. ఈ సముద్ర రాక్షసి అనే ఈ జీవి గురించి కానివ్వండి, దేవుడు తన గ్రంథంలో లేదా హీబ్రూలో యోబు గ్రంథంలో వ్రాయించిన సందర్భాలు తప్ప మరి ఏ ఇతర పుస్తకాల్లోనూ దాని గురించిన ఇన్ఫర్మేషన్ లేదు, వ్రాయబడలేదు. అంటే దేవుడు యోబుతో చెబుతున్నాడు, ఇలాంటి ఒక జీవిని నేను చేశాను, దాని ఎదుటే ఎవడు నిలబడలేడు, నేను చేసిన దాని ఎదుటే ఎవడు నిలబడలేడు, నా ఎదుట నిలబడగలరా అని అడుగుతున్నాడు దేవుడు. నెక్స్ట్ అక్కడ ఏమంటాడంటే, భయమే దాని ఎదుట తాండవమాడద్దట. సినిమాల్లో డైలాగులు చెప్తుంటారు మన హీరోలు, భయానికి భయం పుట్టిస్తానంటుంటారు మన హీరోలు. కానీ వీళ్ళకు ఉన్నంత భయం ఎవడకుండదు. అవన్నీ డైలాగుల వరకే. భయానికి భయం, నేనంటే భయానికి భయం పడుద్ది, భయాన్ని చంపేస్తా, భయాన్ని ఏదో చేసేస్తా, భయానికి నా పేరు చెప్పు, అది భయపడద్ది. ఇలాంటి పనికిమాల డైలాగులకే పరిమితం. వాస్తవానికి ఏం ఉండదు. తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేస్తుంటారు ఒకసారి పోలీసులు, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంటారు. ఈ డైలాగులు చెప్పడం వరకే తప్ప జైల్లో మామూలుగా చెప్పి కూడా తినాలి. అలా తిన్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా డైలాగులు చెప్పిన వాళ్ళు. సో కాబట్టి మనిషి అంటే మనిషి అంతే, మనిషి అంటే మనిషే. నువ్వు హీరోనని బిల్డప్లు కొట్టినా యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అంతే. డైలాగుల వరకే పరిమితం. నెక్స్ట్, దాని ఎదుట భయము తాండవమాడద్ది అంటే అది ఒక పెద్దది, యూనిక్. ఇంక పెద్దదానికి భయం ఏముంటుంది? దాన్ని చూసి అందరూ భయపడాలి, అందరూ గడ్డిపోచలా ఉంటారట. దాని పక్కల మీద మాంసము దళముగా ఉన్నది, అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడరాదట. ఊడరాదంటే మరి థాయిలాండ్లో తినేస్తున్నారు మొసల్ని, పీక్కుని మరి తినేస్తున్నారు, కోసుకుని తినేస్తున్నారు. అది ఊడరాదు. నెక్స్ట్, దాని గుండె రాతి వల్ల గట్టిగానున్నది, అది తిరుగటి క్రింది దెమ్మంత కఠినం. తిరిగటి క్రింద దెమ్మ ఎంత ఉంటుందండి? చాలా పెద్దది ఉంటుంది. మన తిరగళ్ళ గురించి మాడతలేదు, అక్కడ వాడే తిరగళ్ళ గురించి మాడాడు. అక్కడ బాణలు కానీ అక్కడ తిరగళ్ళు కానీ ఆ కాలంలో చాలా పెద్దవి. అలాంటి తిరగటి క్రింద దెమ్మంత కఠినం అంటున్నాడు. అది లేచినప్పుడు బలిష్ఠులే భయపడతారు, అధిక భయం చేత సొమసిల్లిపోతారు, మైమరిచిపోతారట. ఇంకాళ్ళు అధిక భయం ఎక్కువైపోద్ది, ఎడ్రినలిన్ ఎక్కువ రిలీజ్ అయిపోద్ది అనమాట. ఈ కార్టిసాలు ఇలాంటి రిలీజ్ అయిపోతాయి లోపల, భయం ఉత్పాతం అయిపోద్ది, దడెక్కిపోతారని చెప్తున్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే. నెక్స్ట్, దాని చంపుటకై ఒకడు కత్తి తీయటం వేస్ట్, లోపలెట్టేయమంటున్నాడు. కత్తి తీసే ఉద్దేశం ఒకళ్ళు ఉంటే ఏం చేయమంటున్నాడు? వేస్ట్ రనైనా కత్తిలేని దీకు లోపలెడేసుకో, గొలియాత్ కత్తి అయినా పనికిరాదు, లోపల పెడే, అది పని చేయదు అంటున్నాడు. కత్తి దూయటం వ్యర్థమే. నెక్స్ట్, ఈటలైనను బాణములైనను పంట్ర కోలలైనను పనికిరావు, అవి కూడా లోపల పడేసుకో.
ఆ, అంటే అప్పటికి అణుబాంబులు లేవు కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు దేవుడు. ఆ, ఇప్పుడైతే అణుబాంబులు ఉన్నాయి, ఇప్పుడైతే హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి. ఇప్పుడు కథ వేరు, అప్పుడు కథ వేరు. అప్పుడు హైడ్రోజన్ బాంబులు లేవు, అణుబాంబులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి, అప్పుడు మిసైల్స్ లేవు. ఇప్పుడు మీరు జురాసిక్ పార్క్ కానీ ఇలాంటి డ్రాగన్ సినిమాలు ఏమైనా చూస్తే, డైనోసార్ మూవీస్ ఏమైనా చూస్తే, అందులో ఈ డైనోసార్స్ని చంపడానికి వాళ్ళు మిసైల్స్ వాడినట్టు, బాంబులు యూజ్ చేసినట్టు, ఈ గాడ్జిల్లా అని చాలా వచ్చినాయి సినిమాలు. నా చిన్నప్పుడు ఎప్పుడో జురాసిక్ పార్క్ చూశాను, ఆ తర్వాత ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. సో అలాగా చాలా వచ్చాయి. అంటే పైనుంచి అవి వేయడం, వాటితో చంపేయడం, ఇలా ఇలా హాలీవుడ్ వాళ్ళు సినిమాలు తీశారు. అప్పుడైతే ఇవే ఉన్నాయి, ఏమున్నాయి, ఈట్లు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, పంటర కోళ్ళు ఉన్నాయి, కట్టుకొని దూయడం వ్యర్థమే, అవేవి అక్కడికి రావు. అది ఇనుమును గడ్డిపోచగాను ఎత్తడనే పుచ్చిపోయిన కర్రలాగా ఎంచుతుందట. ఇనుముని ఎలా అంటదట? గడ్డిపరక అంటదట ఇనుముని. ఇది గడ్డిపరక ఇది అంటదట. ఎత్తడ తీసుకెళ్తే ఏమంటదట? ఇది పుచ్చిపోయిన కర్ర అంటదట. అంటే అంత పవర్ఫుల్ అంట, అంత పవర్ఫుల్ అంటున్నాడు. నెక్స్ట్, బాణము దానిని పారదోలజాలదు, వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్త అన్నాడు. అంటే ఎవడిడు గొలియాతు పడిపోయాడు ఆ వడిసెల రాయికి. అందరినీ దద్దరలు కొట్టేసినాడు, ఇశ్రాయేలు అందరినీ దద్దరలు కొట్టినాడు. దేనికి పడిపోయాడు? వడిసెల రాయికి పడిపోయాడు. కానీ దీని ముందు ఆ వడిసెల రాయి చెత్త. చెత్త అంటే ఆ గొలియాతు కూడా చెత్తే. అర్థమైందా? నెక్స్ట్, దుడ్డు కర్రలు, గడ్డి పరకలు, అది ఒడిగా పోవుచుండి ఈటు చూసి నవ్వుతుంది. దాని క్రింది భాగములు కరుకైన చిల్పెంకుల్లా ఉంటాయి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును. బురద మీద ఉంటుందట. కాగు మసులున్నట్లు మహాసముద్రమును అది పొంగజేయును. ఇక్కడ వచ్చింది. ఈ చదివి హీబ్రూ లేఖనాలు చదివి అంటే సునామీలు కూడా దానివల్ల వస్తున్నాయి. అది సముద్ర అంతర్భాగాల్లో నివసిస్తుంది, అది ఇంకా చావలేదు. దేవుడు దాన్ని సృష్టించాడు. ఇంకొన్ని కథనాలు అయితే ఏదేను వనంలో ఆదాము వల్ల మోసగించడానికి వచ్చినటువంటి అది సర్పం లెవియతానే, అది ఆ సర్పమే. దాన్ని దేవుడు సంహరించాడు, కానీ ఇంకోటి దాన్ని సృష్టించాడు. ఇంకోటి కూడా ఉంది, అదేమి ఇదిగో యోబు గ్రంథంలో చెప్తున్నాడు దాని గురించి అనే వాదనలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్లారిటీ లేదనమాట ఎవరికైనా, రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఉంది, దాని పేరు ఇది, దాని పేరు ఇది అనుకుంటూ. నెక్స్ట్, అది కాగు మసలున్నట్లు మహాసముద్రమును అది పొంగజేయును అన్నాడు. ఇప్పుడు మొసలు మహాసముద్రాన్ని పొంగజేయగలదా? మీరు చెప్పండి. ఒక మొసలికి మహాసముద్రాన్ని పొంగజేయగలిగేంతటి క్యాపబిలిటీ ఉందా? లేదుగా. సముద్రం పొంగాలంటే అది ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? చాలా పెద్ద ఉండాలి. కొన్ని కిలోమీటర్ల మేర ఉండాలి. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు. ఆ జీవి పొడవు ఎంత ఉండాలి? కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉండాలి ఆ జీవి. లేదా చాలా హైట్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది సముద్రాన్ని ఏం చేయగలదు? బకెట్లో ఉన్న నీళ్ళన్నీ బయటపడిపోవాలంటే గులకరాయి ఎత్తే సరిపోద్దటి. మరి వేయాలి. బకెట్ కంటే పెద్ద సైజు రాయి అందులో పడేస్తే అందులో ఉన్న నీళ్ళన్నీ ఏమైపోతాయి? పొంగి బయటపడతాయి. అర్థమైందా? గోలులో ఉన్న నీళ్ళన్నీ పైకి చిమ్మాలి, ఎగరాలంటే ఆ గోలులో పెద్ద బండరాయి పడేయాలి. అప్పుడు బయటికి ఆ నీళ్లు బయటకు వస్తాయి. అంతే తప్ప చిన్న గులకరాయి అందులో వేస్తే బుడుకుమని మునిగిపోద్ది తప్ప అందులో ఏం బయటికి రావు. అంటే మహాసముద్రమును పొంగజేయగలిగే సామర్థ్యం ఉన్న జీవి దేవుని వలన సృజింపబడింది. ఇది ఫిక్స్, సృజింపబడింది అని చెప్తున్నాడు ఇక్కడ. అది మహాసముద్రమును పొంగజేయగలదు. మహాసముద్రమును సముద్రమును తైలము వలె చేయును అన్నాడు. సముద్రమును ఏం చేస్తుంది? అది తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపచేయును. వాడెళ్ళింది అనుకోండి, ఒక రూట్ మ్యాప్లా కనబడుద్ది సముద్రంలో. వాడెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే వాడ అంటే వెళుతూ ఉండగా చూడొచ్చు, బాగా వెళ్ళిపోయాక చాలాసేపటికి కాదు. కానీ అలాగే ర్యాకెట్ వెళ్తున్నప్పుడు చూడండి, ఆకాశంలో ఒక త్రోవ కనబడుతుంది, ఒక లైన్ కనబడుతుంది వైట్ కలర్లో. అలాగే ఇది నడిచి వెళ్తుంటేనే దాని వెనక తన త్రోవను ఏం చేస్తుందట? ప్రకాశింపజేస్తుందట. చూచిన వారికి సముద్రం అప్పుడు తెల్లని వెంట్రుకల్లా కనబడదట. అది వెళ్ళిన తర్వాత సముద్రం ఎలా కనబడదట? చూసేవాళ్ళకి ఒక తెల్లని వెంట్రుకలుగా కనబడుతుందట, నిరిసిన వెంట్రుకల్లా తోచును.
అని అంటాడు. అప్పుడు ఫైనల్గా దాని గురించి కన్క్లూజన్ ఇస్తున్నాడు. అది భయము లేనిదిగా సృజింపబడింది నా వలన అన్నాడు ఆయన. దాన్ని ఎలా సృజించాను నేను? భయము లేనిదిగా సృజింపబడిను. భూమి మీద దాని వంటిదేదియూ లేదు. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులు ఒకవేళ ఏమైనా ఉంటే, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, చిరతపులి కావచ్చు, ఖడ్గమృగం కావచ్చు, మదపుటేనుగు కావచ్చు, తిమింగలం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, గర్వించే జీవి ఏదైనా ఉంటే ఆ జీవులన్నిటికీ బాబటిది. దాని అర్థం అదే, ఆ జీవులన్నిటికీ ఇది రాజు. ఆ గర్వించే వాళ్ళందరికీ ఇది రాజు. అలాంటి ఒక పవర్ఫుల్ మాన్స్టర్, అలాంటి ఒక పవర్ఫుల్ సీ మాన్స్టర్ దేవుడి చేత సృజింపబడింది. దాని పేరే లెవియతాన్ అన్నాడు. లెవియతాన్. ఈవిడ ఏం చెప్తున్నారంటే, చాలామంది ఉగ్రత దినం రాబోతున్నప్పుడు ఆ సముద్రాంతర్భాగాలలో నివసిస్తున్నటువంటి ఆ లెవియతాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. దాని ద్వారా ఈ ప్రపంచ నాశనానికి దేవుడు తెర తీయబోతున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వాదన. అయితే ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే దేవుడు దాన్ని బయటికి తీసుకొస్తాడా? ఇప్పటికది జీవించే ఉందా? ఇప్పటికది బ్రతుకుందా అని అంటే, ఖచ్చితంగా అలాంటి ఆధారాలు ఏవి ఇప్పటి వరకు ఎవరికీ కనబడలేదు. సముద్రంలో అగ్నిపర్వతాలు బ్రతలవడం, సముద్రంలో సునామీలు రావడం, సముద్రంలో భయంకరమైనటువంటి విపత్తులు కనబడడం, సంభవించడం జరిగాయి. తుఫాన్లు రావడం, ఇవన్నీ మనకు తెలుసు. సముద్రం అనేది ఈ భూమండలం కంటే కూడా ఎక్కువ ఉంది. 25% మాత్రమే మట్టి నేల ఉంది, 75% నీళ్ళే ఉన్నాయి. అందుకే సముద్రాంతర్భాగాలలోకి వెళితే భయం పుడుతుంది. నిజం. అంతెందుకు, నేను కువైట్, దుబాయ్ వెళుతున్నప్పుడు ఫ్లైట్ ఒకసారి వాటర్ మీదుగా వెళ్తుంటుంది, అంటే సముద్రం మీదుగా వెళ్తుంటుంది. నేను కిందకు చూస్తున్నప్పుడు అనుకుంటాను, ఓ నాయన ఎక్కడ మట్టి కనబడట్లేదు. ఎంత చూసినా నీలం రంగులో నీళ్లు అలా పరిచినట్టు, ఇంకా ఆ విమానంలో చూస్తున్నప్పుడు ఎంత చూసినా నీళ్ళే కనబడుతుంటాయి. ఆ కిటికీలను చూస్తుంటే కిందకి విమానంలోంచి, అమ్మో ఇంత పెద్దదా సముద్రం అనిపిస్తుంది. ఎంత పెద్దది ఉంది ఇంద్ర నాయన, ఏముంది ఇక్కడికి, ఎక్కడ కనబడతలేదు, ఎక్కడ మట్టి కనబడట్లేదు, నేల కనబడట్లేదు అనిపిస్తుంది. అంత ఎత్తులో నుంచి చూస్తున్నాడు, కొన్ని కిలోమీటర్ల హైట్లో చూస్తున్నప్పుడు. అంటే అంత పెద్ద సముద్ర ప్రాంతం ఉంది, సముద్రం అనేది ఉంది భూమి మీద. అది ఎంత అగాధం, అది ఎంత లోతులో ఉంటుందో ఎవరికి తెలియదు, దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ లోపల రకరకాల జీవులు ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా, ఓవర్ ఫిష్ అన్నట్టు, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. తిమింగలాలు కూడా, ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తిమింగలాలు. ఇక అంతర్భాగాలలోకి వెళ్ళిపోతే ఆ లోపల చీకటి వలయం అనేది ఒకటి ఉంటుంది. సముద్ర అంతర్భాగాల్లోకి వెళ్ళిపోతే చీకటి, అదంతా చీకటి, అదంతా చీకటి. డార్క్ సీ అంటారు దాన్ని. డార్క్ సీ అంటే చీకటి సముద్రం, నల్లటి సముద్రం. ఇంకా అక్కడ ఏం కనబడవు, కంటితో చూడలేము. అక్కడికి సూర్యుని కాంతి కూడా వెళ్ళదు, అందుకే వాటిని అగాధము అన్నాడు దాన్ని. సూర్యుని కాంతి కూడా వెళ్ళనటువంటి అగాధం ఉంది. ఆ అగాధం లోపల ఏమున్నాయి అనేది ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. ఇదైతే ఒప్పుకోవాలి. ఆ అగాధం లోపల ఏమున్నాయి మనకి తెలీదు, ప్రపంచానికి తెలీదు. పోనీ వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు, అందరూ వెళ్ళలేరు అక్కడికి. మొన్న చూశారుగా, టైటానిక్ చూద్దామని కొంతమంది వెళ్తే ఏమైపోయారు? చనిపోయారు, తిరిగి రాలేదు. అలాగని మానవుడు వెళ్ళలేని అగాధ స్థలాలు కూడా ఉన్నాయి. ఇంకా అంత లోతుకి మనిషి వెళ్ళలేడు, మనిషి టెక్నాలజీ వెళ్ళలేదు. అంత లోతైన ప్రాంతాలు, అంత లోతైన స్థితి ఉంది, సముద్ర దిగంతాలు ఉన్నాయి. సో అక్కడ ఏ జీవులు ఉంటున్నాయి, ఏముంటున్నాయి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనుషులకి లేదు. కానీ ఇప్పుడు యోబు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ జీవి నిజంగా ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా దేవుని వలన బంధింపబడి ఉండాలి. కానీ మామూలుగా బయట తిరిగే పరిస్థితి అయితే ఉంటే గనక ఎపాటికే అది సమాజానికి, ప్రపంచానికి ఏమవ్వాలి? కనబడి ఉండాలి. అర్థమైందా? అది కానీ బయటకు వస్తే మామూలుగా ఉండదు. ఒకవేళ నిజంగా ఉంటే మామూలుగా ఉండదు. కానీ వాటికి సంబంధించినటువంటి డైనోసార్స్కి సంబంధించినటువంటి శిలాజాలు ఇవన్నీ కూడా దొరకటం, ఆ తర్వాత మనుషులకు తెలిసింది, ఓహో డైనోసార్స్ అనేవి పూర్వం ఉండేవి, రాకాసి బల్లులు అని పేరు పెట్టారు తెలుగులో. ఏం బల్లులు? రాకాసి బల్లులు అని పేరు పెట్టారు, ఉండేవి అని. నిజానికి అవి ఇప్పుడుంటే మనిషి మనుగడ
అసాధ్యం. అందుకే దేవుడు వాటిని ఏం చేయాలి? తీసేయాలి. అవి భూమి మీద ఉండటానికి వీలు లేదు. ఎందుకు లేదంటే ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నోవహు కుటుంబంతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదికాండం 9వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడు నోవహుతోనూ అతని కుటుంబంతోనూ ఏం చెప్తున్నాడు చూడండి. ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇది దేవుడు చెప్పేశాడు. మనుష్యులతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. మీ భయం కలుగుతుంది, మీ బెదురు కలుగుతుంది. వాటికి వేటికి కలుగుతుంది? అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకి, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇక్కడ ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో దేవుడు మీ చేతికి అప్పగిస్తానన్నాడా? నువ్వు దాని మీద చెయ్యి కూడా వేయలేవన్నాడా? 41లో, యోబు 41లో చెయ్యి వేయలేవన్నాడు. ఇక్కడేమన్నాడు? నోవహుతో నీకు అప్పగించాను, మొత్తం అప్పగించాను, నీకు అప్పగించాను. అంటే నోవహుకు ఈ అధికారం, నోవహు కుటుంబానికి ఈ అధికారం ఇచ్చే సమయానికే దేవుడు సృజించినటువంటి దానిని దేవుడు నాశనము చేసి ఉండాలి, లేదా ఎక్కడో బంధించేసైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదోటి జరగకపోతే నోవహు కుమారులకి ఈ అధికారం ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ జీవులు ఒకవేళ అంతరించిపోకపోతే భూమి మీద మానవ మనుగడ అసాధ్యం. అందుకే ఇప్పుడు మనం డైనోసార్స్ స్కెలిటన్స్ చూస్తున్నాం. ఒరిజినల్గా డైనోసార్ కానీ ఉందనుకోండి, మన వల్ల కాదు. ఇప్పుడంటే పోనీ పెద్ద పెద్ద బాంబులు, మిసైల్స్ కనిపెట్టారు కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చేమో. అది ఎంతవరకు వీలు పడుతుందో కూడా మనకి తెలీదు. దాని నోట్లో నుంచే అగ్ని బయటకు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అగ్నికి ఇది ఎలా చచ్చిపోద్దని కూడా డౌట్ ఉంది. దాని నోట్లో నుంచి ఏం బయటకు వస్తుంది? అగ్ని బయటకు వస్తుందని రాయబడింది. ఒకవేళ నిజంగా అది ఫిజికల్గా జీవి ఇప్పుడు ఉంటే అగ్నికి ఇది చంపబడుతుందా? ఇది అణుబాంబు వేస్తే చచ్చిపోద్దా, లేకపోతే మిసైల్ వేస్తే చచ్చిపోద్దా, లేకపోతే ఇంకో బాంబుతో ఏమైనా దాన్ని చంపొచ్చా? ఇదో డౌట్ ఉంటుంది. సో ఇలా మీరు ఆలోచన చేసినప్పుడు అసలు ఎందుకు దేవుడు ఈ సందర్భాలు వ్రాయించాలి? సృజించిన సంగతిని ఎందుకు చెప్పాలి? ఆ సృజింపబడింది ఏమై ఉండాలంటే అదే బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 74 కీర్తన 12, 13, 14 వచనాలు. దీనికి కూడా హీబ్రూలో లెవియతాన్ అనే ఉంటుంది. ఈ రెఫరెన్స్లో ఇంగ్లీష్లో మీరు చూస్తే లెవియతాన్ అనే ఉంటుంది, హీబ్రూలో మీరు చూస్తే లెవియతాన్ అనే ఉంటుంది. కీర్తన గ్రంథం 74 కీర్తన 12, 13, 14 వచనాలు. కీర్తనల గ్రంథం 74 కీర్తన 12, 13, 14 చదువుదాం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగుజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలు చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి అన్నాడు. జలములలో ఉన్న ఏటటవి? భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. నెక్స్ట్, మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి అన్నాడు. మకరము యొక్క శిరస్సును నీవేం చేసావు అంటున్నాడు? మొక్కలుగా కొట్టితివి అన్నాడు. అంటే ఇక్కడ హీబ్రూలో లెవియతాన్ అని ఉంటుంది. అంటే దానిని దేవుడు ఏం చేసేసాడట? మొక్కలు చేసేసాడు అని ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కీర్తనకారుడు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే అది మొక్కలు కొట్టబడి ఉండకపోతే నువ్వేమైపోతావు? మొక్కలైపోతావు. నువ్వు బతకలేవు ఇంక ఇక్కడ, నీ వల్ల కాదు. ఇల్లు కట్టుకుంటే తోక తగిలింది అనుకో, 10 అంతస్తుల భవంతి ఏమైపోద్ది? అని తోకతో కూల్చి పడేస్తుంది. బుర్జ్ ఖలీఫాని కూడా ఏం చేయగలదు? దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫాని కూల్చి బయట పడేయగలదు. అలాంటి సామర్థ్యం ఉందన్నమాట దానికి. యోబు గ్రంథంలో మహాసముద్రాలు అనేది ఏం చేస్తుంది అన్నాడు? పొంగజేయను అన్నాడు. దాన్ని ఇక్కడ పగలు కొట్టినట్టుగా ఒక రెఫరెన్స్ కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం, ఇక్కడ కూడా లెవియతాన్ అనే ఉంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును,
తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును అన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు. అంటే ఒక ఘటన జరిగింది, దేవుడు తన ఖడ్గాన్ని పట్టుకున్నాడు, సంహరించాడు. ఇక్కడ సంహరించును అని ఉంది కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి యెషయా ప్రవక్త చెప్పాడు అనుకుంటున్నారు. ప్రవచనాలు చాలా లోతైన అధ్యయనాన్ని చేయాలి. ప్రవచనాల మీద చాలా లోతైన అధ్యయనాన్ని చేయాలి. అంటే భవిష్యత్తులో జరగబోయినట్టుగా వ్రాయబడినంత మాత్రాన జరగలేదని కాదు. ఒక ప్రవక్త పలుకుతున్న మాట చాలా శక్తివంతమైనది. దేవుని ఆలోచన చేత చెబుతూ ఉంటారు వాళ్ళు. అలా చెప్పబడినవే వ్రాయబడినటువంటి లేఖనాలు. అందుకే ఆయా కాలాలను, ఆయా సమయాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రవక్తల వచనాలను ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. ఆల్రెడీ అనుగ్రహింపబడ్డాడని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కానీ 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది ఆ ప్రవచనం. కానీ ఇక్కడ ఏమని చెప్పేశాడు? ఆల్రెడీ జరిగిపోయినట్టుగా. అర్థమైందా? సో కాబట్టి ఈ సందర్భాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాన్ని తీసేసినట్టుగా, దాని దేవుడు పగలగొట్టినట్టుగా, దండించినట్టుగా కనబడుతోంది. మరొక రెఫరెన్స్ చూస్తే ఇక్కడ కూడా అదే మాట ఉంటుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 9వ వచనం. యెహోవా బాహువా లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్మో అన్నాడు. పూర్వకాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. అప్పుడు లేచారట. పూర్వకాలంలో దేవుడు లేచారట, పురాతన తరములలో దేవుడు లేచారట. బాహువా లెమ్ము, బలము తొడుగుకొమ్ము, రాహబును తుత్తినియలుగా నరికి వేసిన వాడవు నీవే కదా అన్నాడు యెషయా. ఇప్పుడు నెక్స్ట్ రెఫరెన్స్లో చెప్తున్నాడు ఇది. రాహబును తుత్తినియలుగా నరికి వేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అన్నాడు. మకరమును పొడిచిన వాడవు నీవే కదా అంటే దానిని సంహరించేశాడు దేవుడు అని చెప్తున్నాడు. దాన్ని ఏం చేశాడు? సంహరించాడు. కీర్తనల గ్రంథం 104 కీర్తన 25, 26 వచనాలు. ఇది కూడా హీబ్రూలో లెవియతాన్ అనే ఉంటుంది. కీర్తన గ్రంథం 104 కీర్తన 25, 26 వచనాలు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి అన్నాడు. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. కనుక ఇప్పుడు బైబిల్ చరిత్రకారులు, హీబ్రూ పండితుల అభిప్రాయం ప్రకారం 2 వాదనలు వెలుగులో ఉన్నాయి. నెంబర్ 1, ఇప్పుడు అది లేదు, దేవుడు సంహరించేశాడు. నెంబర్ 2, ఉంది కానీ దేవుడు దాన్ని పైకి రానివ్వట్లేదు, దానికి ఎక్కడో అగాధ జలములను నిర్ణయించాడు, అవి అక్కడే ఉండాలి అని. ఈ 2 వాదనలో ఏ వాదన కరెక్ట్ అంటే సంహరించేశాడు, కనబడట్లేదు కాబట్టి, ఎక్కడా ఇంతవరకు కనబడలేదు కాబట్టి, వాటి శిలాజాలు మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి, వాటికి సంబంధించినటువంటి ఎముకలు పుర్రెలు మాత్రమే దొరుకుతున్నాయి కాబట్టి సంహరించేశాడు. ఓకే. లేదు, సంహరించలేదు, ఇంకా దేవుడు అగాధ జలములలో వాటిని భద్రం చేసి ఉంచాడు, ఏమో చెప్పలేం. ఒకవేళ భద్రం చేసి ఉంచితే ఏంటి నెక్స్ట్? వదులుతాడా? వదిలితే ఈ ప్రపంచం దానివల్ల నాశనం అవుద్దా? దానివల్ల నాశనం అవుద్దంటే మరి పంచభూతములు అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అనే సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఒక బైబిల్ అధ్యయనం చేసేవాడిగా, బైబిల్ పరిశోధకుడిగా నేనేమనుకుంటానంటే, వాటిని సంహరించేశాడు, అవి ఉనికిలో లేవు. ఎందుకంటే దేవుడి పంచభూతాలు లయం చేయాలనుకుంటే ఒక జీవి అవసరత ఆయనకు లేదు. మాటతో సమస్తాన్ని కలుగజేశాడు, మాటతో సమస్తాన్ని సృష్టించాడు. పంచభూతాలు లయం అవడం ఖాయం, అది ఎలాగూ తప్పదు. అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది అన్నాడు. పేతురు పత్రికలో కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి, ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3:5 ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు
నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరిచిపోతారు మనుషులు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి అన్నాడు. ఏంటట? అగ్ని కొరకు నిలువ చేయబడినవై అన్నాడు. అలాగే 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతిని దేవుడు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయి అని చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదన్నయ్య, ప్రకటన గ్రంథంలో కూడా మహాసర్పము, ఘట సర్పము, క్రూర సర్పము అని చాలా తలలు గల వాటి గురించి, ఆ విపరీతమైన జంతువుల గురించి వ్రాయబడింది కదా అని మీరు అడగొచ్చు. అవి అలంకార రూపకంగా చెప్పబడుతున్న సంగతులు తప్ప నిజంగా అలాంటి జీవులు భూమి మీద ఉన్నాయని కావు. అవి అలంకార రూపకంగా చెప్పబడుతున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పూర్వం దేవుడు కొన్ని జీవులను సృజించాడు, వాస్తవం. అవి భూమి మీద ఉండేవి, వాస్తవం. ఆ వాటికి సంబంధించిన శిలాజాలు, వాటికి సంబంధించినటువంటి అస్థిపంజరాలు ఒకవేళ దొరుకుతూ ఉండుండొచ్చు, వాస్తవం. వాటిని చూసి చాలా సినిమాలు తీశారు, వాస్తవం. అలాంటి జీవులు ఉంటే ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో బైబిల్ చదివిన వాళ్ళే, బైబిల్ తెలిసిన వాళ్ళే హాలీవుడ్లో సినిమాలు తీశారు. గాడ్జిల్లా కావచ్చు, లేకపోతే జొరాసిక్ పార్క్ లాంటివి కావచ్చు, డైనోసార్స్ మీద తీసినవి, డ్రాగన్స్ మీద తీసినవి, మాన్స్టర్స్ మీద తీసినవి చాలా ఉన్నాయి. ఇవి ఉంటే మానవుడు వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మానవ జీవనం హాయిగా నడవదు. దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. అందుకే యోబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాయనా కుమారుడా యోబు, అది ఉంటే నువ్వు ఉండగలవా? అది ఉంటే నువ్వు దాన్ని టచ్ చేయగలవా? అది ఉంటే నువ్వు దాని ముందు నిలబడగలవా? అందుకే దానిని తీసేశాడు. దాన్ని టచ్ కూడా చేయలేవు. నీ ఆయుధాలు దాని ముందు పనికిరావు, నీ శక్తి దాని ముందు పనికిరాదు. దాని ముందే మీరు నిలబడలేకపోతే నేను చేశానయ్యా దాన్ని, అది దేవుని ఆలోచన. దాని ముందే మీరు నిలబడలేకపోతే నేను చేశాను దాన్ని, నా ముందు మీరు ఎలా నిలబడగలరు? నా ముందు మీరు ఎలా జీవించగలరు? దాని శక్తి గొప్పదని మీరు అనుకుంటే దాన్ని చేసిన వాని శక్తి ఇంకెంత గొప్పది, అది ఆలోచించాలి. దానికి ఒకవేళ భయపడాలని ప్రపంచం నేర్చుకుంటే, ఇప్పటికీ నేర్పిస్తుంటే, ఇప్పటికీ చెప్తున్నారు అది ఉంది, ఆ సముద్రంలో ఆ కోకస్ ప్లేట్ అంటే అదే అక్కడే ఉంది, అది దాని కింద అది కదులుతుంది కాబట్టే అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, అది కదులుతుంది కాబట్టే సునామీలు వచ్చేస్తున్నాయి. రుజువులు లేవు, ఆధారాలు లేవు, ఇంకా దానికి రుజువులేమి లేవు. ఎవరో సముద్రం మీద వెళుతూ ఉంటే ఏదో సౌండ్లు వినబడినాయి, అగ్ని పర్వతాలు బద్దలైపోయేదో జరుగుతోంది. ఇవన్నీ కూడా రుజువులు లేవు, ఆధారాలు లేవు. అది ఎవరి కంటికి ఇప్పటి వరకు కనబడలేదు. సముద్రం మీద కొన్ని లక్షల కోట్ల ఓడలు తిరుగుతున్నాయి సముద్రం మీద, ఎప్పటి వరకు ఎవరి కంటికి అది కనబడలేదు. కానీ సముద్ర దిగంతాల్లో ఏముందో ఇంకా మనిషికి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంత మాత్రాన అది ఉంది అని అనడానికి ఎలాంటి ఆధారం లేదు. దేవుడి పంచభూతాలు లయపరచాలనుకుంటే అదే కావాలి అనడానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఒకటి మాత్రం మనకు అర్థమైంది ఫైనల్గా, దేవుని సృష్టి వింతలు విడ్డూరాలతో నిండి ఉంది. ఆ వింతలు విడ్డూరాలు మనిషికి ఇంతవరకు అర్థం కాలేదు. దేవుడు ఎలా అర్థం అవుతాడు? దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే చాలా లోతైన అవగాహన కావాలి, ఇంకా చాలా సమయం వెచ్చించాలి, ఆయన కొరకు ఆలోచించాలి, ప్రార్థించాలి, భక్తిగా నిలబడాలి, బైబిల్ ధ్యానించాలి, భక్తి జీవితాన్ని కొనసాగించాలి, శ్రద్ధగా వెతకాలి. ఆత్మగా ఆయన సన్నిధికి చేరినప్పుడు మరిన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి. అర్థమవుతుందా? ఆత్మగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఇంకా మరిన్ని జ్ఞాన సంగతులు మనం తెలుసుకోగలగాలి. ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండడమే మానవ కోటికి
విధి. ఒకవేళ నిజంగానే అది వచ్చేసింది అనుకుందాం, ఆ మాన్స్టర్ నిజంగానే సముద్రగాథాల్లో ఉందని వీళ్ళు అన్నట్టు కాసేపు అది వాదన కరెక్ట్ అనుకుందాం, కాసేపు అనుకుందాం, వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు వచ్చేస్తే దేవుడు తన పిల్లలను కాపాడగలడా, కాపాడలేడా? ఆ ఒక్క విశ్వాసమే మన విశ్వాసం. దేవుడు తన ప్రజలను కాపాడగలిగే సమర్థుడు, దేవుడు తన పిల్లలను రక్షించగలిగే సమర్థుడు. అది వచ్చినా రాకపోయినా ఒకటైతే కన్ఫర్మ్, అదేంటట? ఆకాశములు పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమయ్యే రోజు ఒకటి రాబోతుంది. అది కానీ జరిగితే ఒకవేళ అదున్నా కూడా ఏమైపోద్ది? లయం అవ్వాల్సిందే. ఒకవేళ నిజంగానే జీవం ఉందన్నాం, ఈ ప్రపంచం భయపడినట్టుగా ఉందన్నాం, దేవుడికి భయపడరు మనుషులు, ఇలాంటి వాటికి భయపడతారు దౌర్భాగ్యులు. అది బాధ. అరే దేవుడు ఉన్నాడు రా, జాగ్రత్త, మాకు భయం లేదు, మాకు భయం లేదు. ఇదేదో ఉందరా, అయ్య బాబోయ్ భయం. అది వచ్చేస్తే ఏమైపోద్దో భయం, అది మన మీద పడిపోతే ఏమైపోద్దో భయం, దానివల్ల ఇలా జరిగిపోతుంది భయం. లేని భయాలు సృష్టించుకుంటాడు మనిషి. ఉన్న దేవుడికి మాత్రం ఏమవుడు? భయపడ్డు. ఎక్కడో తిమింగలాలు కొట్టుకొచ్చాయి భయం, ఎక్కడో ఓవర్ ఫిష్ వచ్చేసింది భయం, ఇంకెక్కడో కొన్ని రకాల తాబేళ్ళు ఎప్పుడు బయటికి వచ్చేసాయి భయం. కానీ దేవుడు ఉన్నాడు, వీటన్నిటిని నడిపించేవాడు ఆయనే, సమస్తాన్ని సృజించినవాడు ఆయనే, సమస్తాన్ని చేసినవాడు ఆయనే. ఆయన శక్తికి భయపడండి. పంచభూతములను లయపరచు శక్తి గల దేవుడు ఉన్నాడు, భయపడండి. సమస్తాన్ని సృజించిన వాడు ఉన్నాడు, ఆయనకు భయపడండి. ఆయనకి లెక్క చెప్పాలి మీరు, ఆయనకు విధేయత చూపించండి, ఆయన యందు భయభక్తులు నిలపండి. అది లేదు మనిషికి. దేవుని పట్ల భయం లేదు, కానీ దేవుడు చేసిన ప్రకృతికి భయపడతాడు. పిడుగు వస్తే భయపడతాడు, తుఫాన్ వస్తే భయపడతాడు, సునామీ వస్తే భయపడతాడు, రోగం వస్తే భయపడతాడు, చీకటి వస్తే భయపడతాడు, ప్రకృతిలో ఏమైనా వింతలు విడ్డూరాలు మార్పులు సంభవిస్తుంటే భయపడతాడు, అన్నిటికీ భయపడతాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను గుర్తిస్తున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. రేపొద్దున నువ్వు ఆయన ముందు నిలబడాలి, ఆయన తీర్పులో నిలబడాలి, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దానికి భయపడు, దేవునికి భయపడు. భయపడ్డు. ఇది మానవ నైజం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచం భయోత్పాతాల చేత నిండిపోయిన, ప్రపంచం అగమ్యగోచరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన, ప్రపంచం తనకి ఏం జరుగుతుందో అర్థం కాక దిగులు చెందిన, విసుగు చెందిన క్రైస్తవుడుగా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఒకటే గుర్తుపెట్టుకో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నీ హృదయాంతరాలలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు దేనికి భయపడాల్సిన అవసరత లేదు. ప్రాణమున్నా ప్రభు కొరకే, ప్రాణం పోయినా ప్రభు కొరకే, జీవించున్నా ప్రభు కొరకే, జీవితం అయిపోయినా ప్రభు కొరకే, చావైనా బ్రతుకైనా ప్రభు కొరకే. అలాంటి స్థిర నిశ్చయత, స్థిర విశ్వాసం మనలో ఉండాలి. చావు వరకు మన విశ్వాసాన్ని నమ్మకంగా కాపాడుకోవాలి. ఏమైనా నా తండ్రి ఉన్నాడు, నేను ఆయన క్రింద ఉన్నాను, ఆయన రెక్కల నీడలో నన్ను దాచి కాచి కాపాడువాడు ఆయన. ఆయన నన్ను విడువడు, ఆయన నా విషయమై కునుకడు, నిదురపోడు. ఆయన ప్రేమ అంత బలమైనది, ఆయన ప్రేమ అంత శక్తివంతమైనది, ఆయన ప్రేమ అంత గొప్పది. ఇది విశ్వాసి పాడుకునే పాట. ఎవరు పాడుకునే పాట? దీనికి రాగం ఉండదు, తాళం ఉండదు, ట్యూన్ ఉండదు, స్వరం ఉండదు, ఏముండదు. కానీ తన హృదయాంతరంగాలలో ఈ పాట ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. అందుకే అంటున్నాను, ఇది విశ్వాసి పాడుకునే తీయనైన, కమ్మనైన, అద్భుతమైన పాట. అదేంటంటే, నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయుడు, ఆయన కరుణాహస్తం ఎప్పుడు నన్ను విడిచిపెట్టి పోదు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, నా దేవుడు నా హృదయమందు నిలిచి ఉంటాడో, నన్ను భద్రముగా కాపాడుతాడు ఆయన. ఆయన కృపచేత, ఆయన కనికరం చేత నేను నడిపించబడతాను, నా కుటుంబం నడిపించబడుతుంది, నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటాం. ఎక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా నా దేవుడే నా తోడు, నా దేవుడే నా నీడ, ఆయనే నా కాపరి, ఆయనే నా శృంగము, ఆయనే నా దుర్గము, ఆయనే నా కోట, నా కొండ, నా శైలము. ఇది ఒక విశ్వాసి లక్షణము. ఎలాంటి విపత్తులైనా వస్తాయి, నేను కాదని అనట్లేదు. ఉగ్రత రాబోతుంది, ఇది పచ్చి నిజం, ఇది పచ్చి నిజం. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ దినమున అనేకులు ఏం కొట్టుకుంటారట? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. రాబోతుంది ఉగ్రత, ఇది పచ్చి నిజం.
ఉగ్రత రాకుండా మాత్రం ఉండదు. ఫిక్స్ అయిపోండి, ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత దినమున దేవుడు తన పిల్లలను తప్పకుండా కాపాడతాడు. దేవుడు విశ్వాసులను తప్పకుండా కాపాడతాడు. తన పిల్లలను సంరక్షిస్తాడు. నీతి గల వారిని ఆయన సంరక్షిస్తాడు. యథార్థవంతులను సంరక్షిస్తాడు. పాపములో పడిపోకుండా పాపమును విడిచిపెట్టి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని సంరక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ప్రభు పనిలో నమ్మకంగా కొనసాగుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తాడు. వారిని విడువడు, ఎడబాయుడు. కనుక భయము చేత కాదు, ధైర్యము చేత మీ హృదయాలను తృప్తిపరచుకోండి. దేవుడున్నాడన్న ధైర్యం మీ హృదయాలను ఏం చేయాలి? తృప్తిపరచాలి, బలపరచాలి, శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి. అది మిమ్మల్ని ఇంకా మునుముందుకు దేవుని సన్నిధిలో ఆయన వాక్యం పట్ల, ఆయన ప్రేమ పట్ల, ఆయన యందు ఉండాల్సిన భక్తి పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపించాలి. ఇది దేవుని సన్నిధి, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. ఇది దేవుని మాట, ఆ మాట కొరకు నేను పరిగెత్తుతాను. ఇది దేవుని కార్యం, ఆ కార్యం కొరకు నేను ముందడుగేస్తాను. నేను నా గుప్పిలు విప్పుతాను, నేను కష్టపడతాను, శ్రమ పడతాను. ఇలాంటి మంచి లక్షణాలు మనలో ఉన్నాయి. కనుక నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఏ ఒక్కడు నశింపవాలనని హెచ్చింపక అందరూ మారాలి, అందరూ సత్యం తెలుసుకోవాలి, అందరూ పాపాన్ని విడిచిపెట్టాలి, అందరూ పవిత్రంగా బ్రతకాలి, అందరూ పాపక్షమాపణ పొందుకోవాలి, అందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని స్థిర నిశ్చయతో ఎవడైతే విశ్వాసికి వదులుతున్నాడో ఆ విశ్వాసికి దేవుడు ఏ మేలు కొదువ చేయడు. కాబట్టి కాపాడువాడు తన శక్తిని బయలుపరిచాడు. ఇవన్నీ విన్న తర్వాత దేవుని శక్తి మనకు అర్థం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఇవన్నీ విన్న తర్వాత మనకేం అర్థం కావాలి? నా దేవుడు ఇంత శక్తిమంతుడు. నేను నమ్ముకున్న గ్రంథంలో ఇలాంటి ఎన్నో విషయాలు దేవుడు వ్రాయించాడు. ప్రపంచం చెప్పని సంగతులు నా బైబిల్ చెప్పింది. ప్రపంచానికి తెలియని సంగతులు ఏనాడో బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఏనాటి యోబు గ్రంథం, అత్యంత పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. అప్పుడే దేవుడు ఈ విషయాలన్నీ గ్రంథంలో బయలుపరిచి మనిషిని ప్రశ్నించాడు. ఇలాంటి శక్తివంతమైన దివ్యమైన మాటల్ని ఈరోజు ప్రపంచం అపార్థం చేసుకుంటోంది, మత గ్రంథం అనుకుంటుంది. కానీ ఇందులో ఇంతటి మహాజ్ఞానాన్ని దాచి ఉంచిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆది మీరే, అంతము మీరే, సమస్తము మీరే తండ్రి. మీ ద్వారానే మాకు సమస్తము అనుగ్రహించబడింది. మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మా జీవితాలు లేవు తండ్రి. మీ కృపచేత, మీ కనికరం చేత మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞాన వివేకములు దయచేయండి. వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి ప్రభు వారు ఇంకనూ బహుబలముగా మీ సేవలో వాడబడుటకు, మీ సేవ కొరకు సమర్పించుకున్నటకు తండ్రి, మీ వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు, శక్తి గలవారగుటకు, మీ సేవలో ప్రభ నిత్యము వర్ధిల్లుటకు మీ బిడ్డలను బలపరచండి. వారు చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభా. వారికి మీ కాపుదల దయచేయండి, వారి పిల్లలకు మీ కాపుదల దయచేయండి ప్రభా. మీ సన్నిధాన వర్తనలుగా నిలువ పెట్టండి. మీ శక్తి చేత, మీ బలము చేత మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. దయగల దేవ, ఈ లోకం మీదకి ఎలాంటి విపత్తులు వచ్చినా, రాబోతున్నా, ఈ లోకంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నా తండ్రి, ఎలాంటి పరిమాణాలు ఎదురైనా తండ్రి, ఎలాంటి స్థితిలో ప్రభా మేము ఎదుర్కోబోతున్నా తండ్రి, మీ కాపుదల మాకు ఇవ్వండి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీ శక్తి చేత, మీ బలం చేత మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపండి. వాక్యము చేత మీ పిల్లలను తృప్తిపరచండి. లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డల్ని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సేవ జరిగిస్తున్న ప్రతి సేవకుని, ఇక్కడే కాదు ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో మీ సత్య సువార్తను విస్తరింపజేస్తున్న ప్రతి సేవకుని దీవించండి, ప్రతి సంఘాన్ని దీవించండి. వారి ఆలోచనలను ప్రభా మీ మాటల చేత బలపరచండి. మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి సంఘముని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మీ వద్ద నుండి పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఇంకనూ తన వాక్యము చేత బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. జరగబో